అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అడవిలో జల్లెడ పట్టిన పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. ఈ క్రమంలోనే రెండు వైపుల నుంచి భీకరంగా కాల్పులు జరిగాయి. అయితే కాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మృతులంతా లంచన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. భార్గవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరంగల్ జిల్లా సయ్యద్దు ప్రాంతమైన గుండాల మండలం దామరతోగు అలాగే సరుకుగూడెం మండలం నీలగిరిపేట ఈ అటవీ ప్రాంతంలో అయితే నిన్న అర్ధరాత్రి భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. అర్ధరాత్రి మావోయిస్టులకు గ్రేవన్స్ పోలీసులకు మధ్య జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు దళం చెందిన 6 నక్సలైట్లు అయితే మృతి చెందినట్లుగా ప్రస్తుతానికి మనకి సమాచారం అందుతుంది. ఈ మొత్తము లచ్చన్న నాయకత్వంలో ఉన్న మావోయిస్టు కమిటీ అక్కడ స్థావరాలు ఏర్పరచుకొని అక్కడ ఉన్నట్లుగా నిఘా వర్గాలు పోలీస్ నిఘా వర్గాలు పక్కా సమాచారంతోనే గ్రేవన్స్ దళాలు కూమింగ్ వెళ్ళడం జరిగింది. దీని క్రమంలో అర్ధరాత్రి వాళ్ళు ఎదురుపడే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో అయితే మావోయిస్టులకు అయితే కోలుకొని దెబ్బని చెప్పుకోవచ్చు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఇక్కడ మావోయిస్టులకు మన గ్రేవన్స్ పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో భూపాలపల్లి జిల్లాకు చెందిన అశోక్ అనే మావోయిస్ట్ చనిపోవడం జరిగింది. ఆ క్రమంలో మావోయిస్టులు అక్కడి నుంచి చెల్లాచెదరవడం జరిగింది. వారి కోసం గత 15-20 రోజులుగా గ్రేవన్స్ దళాలు భారీ కూమింగ్ అయితే చేస్తున్నాయి. నిఘా వర్గాలు కూడా సమాచారంలో ఉన్నాయి. ఆ దళం అక్కడే ఉన్నట్టుగా, ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న భారీ మావోయిస్టులకు జరుగుతున్న ఎదురు దెబ్బకి వారి స్థావరం నుంచి వారు ప్రాణ రక్షణ కోసం అయితే తెలంగాణ సరిహద్దులోకి వచ్చినట్టుగా, ముఖ్యంగా ఇటు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం మండలం సరిహద్దు, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోకి మావోయిస్టులు వచ్చినట్టుగా పక్కా సమాచారంతోనే మన పోలీసు కూంబింగ్ జరుగుతున్న పరిస్థితి. లచ్చన్న కూడా ఎవరైతే మావోయిస్టు అగ్రనాయకుడు ఉన్నాడో లచ్చన్న కూడా మృతి చెందినట్లుగా మనకి వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా పోలీసులు ధృవీకరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అట్లాగే ఈ హోరావరిగా జరిగిన ఎదురు కాల్పుల్లో గ్రేవన్స్ కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలవడం జరిగింది. తనని మనుగురు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ తో కూడా మొత్తం కూడా భయాందోళన అయితే ప్రజలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. భీకర ఎన్కౌంటర్ జరగడంతో మావోయిస్టులకు అయితే ఇది కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న మావోయిస్ట్ కి ఒక్కసారిగా 6 మావోయిస్టులు ఇక్కడ చనిపోవడం మావోయిస్ట్ పార్టీకి అయితే కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. భార్గవి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.